వెల్కమ్ టు రేపు మాదే. ఇప్పుడు మీకు ఎవరిని చూపించబోతున్నానో తెలుసా? మనం ఎవరిని కలవబోతున్నామో తెలుసా? చిన్న వయసులోనే నాట్యంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటూ ఎన్నో అవార్డ్స్, నేషనల్ అవార్డ్స్ సాధించిన చిన్నారి గుర్రం లాలినిధి ఇవాల్టి మన రేపు మాదేలో. రండి లాలినిధిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. హాయ్ నిధి. లాలినిధి పేరు ఎలా వచ్చింది? అసలు జనరల్గా నిధి అన్న పేరు విన్నాము, మరి లాలినిధి అంటే ఏంటి? తన నేమ్ వచ్చేసి నిధి అండి. మా సర్నేమ్ వచ్చేసి గుర్రం. కానీ స్టేజెస్ పైన అందరూ గుర్రం నిధి అని పిలవడం పెట్టారు. బట్ ఏంటంటే తను లాలి సాంగ్స్కి ఫేమ్. అలా చూసి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు చూసేసి తను అంత చక్కగా పర్ఫామ్ చేస్తుంది, తను చేసినప్పుడు ఎటువంటి వారైనా సరే తల్లి గుర్తుకు రావాల్సిందే తను చేసే లాలి పాటల పైన. అలాంటిది అలా కాదు అని చెప్పేసి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు లాలినిధిగా తన పేరు చేంజ్ చేశారు. తన కల్చర్ ఫీల్డ్ అందరూ కూడా తన లాలినిధిగానే గుర్తుపడతారు. అంటే ఇప్పుడు లాలినిధిగానే గుర్తింపు. అంతే అండి. నిధి, బేబీ నిధి, గుర్రం నిధి అదంతా కాకుండా లాలినిధిగానే గుర్తింపు. స్కూల్లో సపోర్ట్ ఎలా ఉంటుంది మరి? పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు, ఎగ్జామ్స్ అప్పుడు, ఆ టైంలో స్కూల్ మీకు ఏ విధంగా సపోర్ట్ చేసింది? మేనేజ్మెంట్ 100% వాళ్ళ మేనేజ్మెంట్ నుంచి మాకు సపోర్ట్ ఉంటుందండి. జనరల్గా తన పర్ఫార్మెన్స్ ఉన్నప్పుడు ఈవినింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, మ్యాక్సిమం కల్చర్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా. అలాంటప్పుడు తను ఈవినింగ్ 6 o'clock ప్రోగ్రామ్ అయినప్పటికీ కూడా తను 2 నుంచి 3 o'clockకే రెడీ అవ్వాల్సి వస్తుంది. అలాంటప్పుడు 2:30 ఎడ్యుకేషన్ తన స్కూలింగ్ టైమింగ్ అయిపోగానే అప్పటి నుంచి తీసుకొని తను స్కూల్ నుంచి వెళ్ళిపోవచ్చు. అలాంటి అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళినా కూడా 1 or 2 times తనకి టెస్ట్లు కానీ ఎగ్జామ్స్ ఏమైనా ఉన్నా కూడా వాళ్ళు రీకండక్ట్ చేయడము అలాంటి సపోర్ట్ చేస్తూ ఉంటారండి. తర్వాత వాళ్ళ స్కూల్లో టీచర్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ హోంవర్క్స్ ఏమైనా ఉన్నా కూడా తన పోర్షన్ ఏదైనా ఉన్న ఫ్రెండ్స్ అందరూ తనకి నోట్స్ ఇవ్వడము, తనకి హెల్ప్ చేయడము. స్పోర్ట్స్లో వాళ్ళ సార్ ఇలా అనమాట. ఏది అయిపోయినా తనకి రీకండక్ట్ చేసి తన స్పోర్ట్స్లో కూడా ఖోఖోలో కూడా తను మ్యాచెస్ దాంట్లో పార్టిసిపేట్ చేస్తుంది. ఏదున్నా మళ్ళీ నెక్స్ట్ వాళ్ళకి ప్రాక్టీస్ ఉంటుంది అనమాట. నిధి మిస్ అయింది అని చెప్పేసి మళ్ళీ పెడతారు వాళ్ళు. ఫుల్ సపోర్ట్ దానివల్లనే బికాస్ ఆఫ్ దట్ అంటే ఈ ప్రజెంట్ స్కూల్లో పిల్లలు నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ పైన కాన్సన్ట్రేట్ చేస్తూ పోతూ స్కూలు అక్కడ వాళ్ళు సపోర్ట్ చేయట్లేదని మిస్ అవుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. బట్ వీళ్ళ స్కూల్ నుండి నాకు 100% సపోర్ట్ ఉండడం వల్లే నిధి ఇటు ఎడ్యుకేషన్లో కానీ, డాన్స్లో కానీ, స్పోర్ట్స్లో కానీ ఇలా అన్ని విధాలా తను ముందుకు వెళ్ళగలుగుతున్నానంటే బికాస్ ఆఫ్ 100% వాళ్ళ జైన్ పబ్లిక్ స్కూల్ నుంచి వాళ్ళ మేనేజ్మెంట్ నుంచి సపోర్ట్ ఉంది. సో నిధి ఇన్ని పర్ఫార్మెన్సెస్ ఇచ్చావు కదా, మరి నీ ఫీలింగ్ ఎలా ఉంది? ఎప్పుడైతే ప్రోగ్రామ్ ఉంది అని మమ్మీ ఇన్ఫార్మ్ చేస్తుందో అప్పుడు నాకు ఐ విల్ బి వెరీ ఎక్సైటెడ్ టు గో దర్ అండ్ డూ. దాని తర్వాత డాన్స్ చేశాక అందరు గెస్ట్లు నన్ను మంచిగా చేసామని మెచ్చుకుంటారు. ఐ విల్ బీ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. నిధి నీ ఫస్ట్ పర్ఫార్మెన్స్ అప్పుడు స్టేజ్ ఫియర్లా ఏం అనిపించలేదా? మమ్మీ చెప్పింది స్టేజ్ ఎక్కమని, ఎక్కాను, డాన్స్ చేశాను అంతే. నాకు అలాంటిది ఏం అనిపించలేదు. సో నిధి స్కూల్లో ప్రయారిటీ ఏ విధంగా ఉంటుంది నీకు? నిధి వస్తే ఎలా చూస్తారు? ప్రయారిటీ ఎలా ఉంటుంది? అందరు ఫ్రెండ్స్ నాతో మంచిగా ఉంటారు. టీచర్స్ కూడా నాకు బాగా సపోర్ట్ చేస్తారు. క్లాసెస్ మిస్ అయినా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. సో నాకు ఏం ప్రాబ్లం ఉండదు. మరి ఇవాళ జనరేషన్ చూస్తే ఎడ్యుకేషన్ చాలా సిలబస్ ఉంటుంది, సో అండ్ సో డిఫరెంట్ క్లాసెస్ కానీ సబ్జెక్ట్స్ కానీ ఉంటాయి కదా, మరి డ్యాన్స్ మీద కాన్సన్ట్రేషన్ ఎలా చేయగలుగుతున్నావు? మమ్మీ ఒక టైం టేబుల్ చేసింది నాకు. సో దాన్ని బట్టి నాకు చాలా ఈజీ అనిపిస్తుంది. ఏ పని అయినా ఈజీగా చేసేస్తాను. ఈజీగా చేసేస్తావు అంటే ప్రిఫరెన్స్ ఎడ్యుకేషన్కి ఇస్తావా లేకపోతే డ్యాన్స్కే ఇస్తావా? డాన్స్ చేసేటప్పుడు డాన్స్కి ఇష్టంగా చేశాను. నేను మా ట్యూషన్ టీచర్ ఉంది, తను నాకు అర్థం కాకపోయినా మళ్ళీ కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసి మాకు చెప్తుంది. సో నాకు ఆ ప్రాబ్లం ఏం లేదు. సో ఎడ్యుకేషన్ అండ్ డాన్స్ రెండింటికి ఈక్వల్ ప్రయారిటీ ఇస్తాం. నిధి మీ నాట్య గురువు ఎవరు? వారి గురించి కొంచెం చెప్తారా? డాక్టర్ సరితా దిలీప్ గారు. మీ నాట్య గురువు దగ్గర మీరు నాట్యం నేర్చుకుంటున్నావు కదా నిధి, మరి నీతో పాటు ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు? నార్మల్గా మ్యామ్ చెప్పే క్లాసెస్కి నేను వెళ్ళలేకపోతాను, ఎందుకంటే డాన్స్ క్లాస్ చాలా దూరం ఉంది. సో మ్యామ్ నాకు వేరే టైమింగ్స్లో చెప్తుంది. అంటే మీకు స్పెషల్గా చెప్తారు? అవును. తను వచ్చేసి జనరల్గా ఒక ఐటమ్ అని అంటే టైం తీసుకుంటుంది, బట్ తన స్కూల్ ఇవన్నీ సెట్ కాదని చెప్పేసి
తను వెళ్తే ఒక 3 to 4 అవర్స్లో ఒక 5-7 minutes ఉండే ఐటమ్ తను కంప్లీట్ చేస్తుంది పాప. అందుకని సాటర్డే సండేస్ కానీ హాలిడేస్ కానీ ఉన్నప్పుడు తను గురువు కూడా టోటలీ 100% సపోర్ట్ చేస్తారు. ఆ రోజు మార్నింగ్ వెళ్ళిపోతే లంచ్ తీసుకొని వెళ్ళిపోతుంది. అక్కడే 3-4 hours మార్నింగ్ 9 to 12-1 అలా ప్రాక్టీస్ చేసి ఒక ½ hour లంచ్ బ్రేక్ ఉంటుంది. ఆ లంచ్ కాగానే ఇమ్మీడియట్గా మళ్ళీ 2 నుంచి మళ్ళీ స్టార్ట్ ప్రాక్టీస్ ఈవినింగ్ 5-6 వరకు. సో 1 డేలో అలా టోటలీ ప్రాక్టీస్ ఉంటుంది తనకి. దానివల్ల తను ఒక సాంగ్ అనేది నేర్చుకోగలుగుతుంది. కాబట్టి జనరల్గా అంటే అలా మంచి చక్కటి గురువు అనేది మాకు అంత దూరంలో ఉండడం వల్ల ప్రాబ్లం ఉంది, బట్ స్టిల్ తను సపోర్ట్ చేయడం వల్ల ఇది నేర్చుకోగలుగుతుంది. క్లాసికల్ డ్యాన్స్ నీకు ఇష్టమై నేర్చుకుంటున్నావా లేకపోతే పేరెంట్స్ చెప్పారని నేర్చుకుంటున్నావా? యాక్చువల్గా మమ్మీకి ఇంట్రెస్ట్ ఉండే, సో చిన్నప్పుడు మమ్మీ అలవాటు చేసింది కొద్దిగా ఇంట్లోనే కొద్దిగా స్టెప్స్ ఇలా చెప్తుంటే నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. సో మమ్మీ నన్ను అప్పుడు మ్యూజిక్ క్లాస్కి ప్లస్ డాన్స్ క్లాస్కి పంపించింది. కానీ నాకు ఎక్కువ డాన్స్ నచ్చింది కాబట్టి నేను డాన్స్లో క్లాసికల్ డాన్స్ ఇంకా నచ్చిందని వెళ్తాను. అంటే సినిమాలు చూసి కూడా ఇష్టం పెంచుకున్నావా? పాత సినిమాస్ చూస్తాను నేను. సో సినిమాల్లో ఎవరి డ్యాన్స్ ఎక్కువగా చూస్తూ ఉంటావు? మాధురి దీక్షిత్, కమల్ హాసన్ గారి మూవీస్, వారి మూవీస్ చూస్తాను నేను. నిధి ఎన్ని అవర్స్ డైలీ ప్రాక్టీస్ చేస్తావు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి? నాకు రెగ్యులర్ ప్రాక్టీస్ ఉంటుంది. ఎవ్రీడే 1 hour 2 hour నార్మల్గా ప్రాక్టీస్ చేస్తాను. సో ఫ్యూచర్లో నీ అంబిషన్ ఏంటి? ఏం అవుదాం అనుకుంటున్నావు? ఐఏఎస్ ఆఫీసర్ అన్నా లేకపోతే పైలట్ అన్నా లేదా ఐఏఎస్ అయినా. కానీ క్లాసికల్ డాన్స్ మాత్రం నీతోనే ఉంటుంది, నేర్చుకుంటూనే ఉంటావు. మంచి డాన్స్ టీచర్ అవ్వి మా టీచర్ లాగా నేను కూడా స్టూడెంట్స్కి నేర్పిద్దామని నేను. ఓకే, ఎడ్యుకేషన్కి 2 ఆప్షన్స్ ఇచ్చావు, ఐఏఎస్ అని చెప్పావు, పైలట్ అని చెప్పావు. మరి డ్యాన్స్కి మాత్రం ఫిక్స్ అయిపోయావు, డాన్సర్ అవుతాను, గురువు అవుతావని. అంటే యాక్చువల్లీ తనకి అంటే నెక్స్ట్ డాన్స్లో తనకి డాక్టరేట్ చేయాలని ఇంట్రెస్ట్ అండి. తన ఎడ్యుకేషన్ పరంగా ఎలా ఉన్నా ఏది చేసినప్పటికీ కూడా తనకంటూ ఒక స్పెషల్ టాలెంట్ ఉండాలి, అంటే ఎవరికైనా ఉండాలి అన్న ఉద్దేశంతో చిన్నప్పటి నుంచి తనను ఈ ఫీల్డ్లో పంపించింది. అట్ ద సేమ్ టైం నాకున్న ఆలోచనకి తను సపోర్ట్ చేయడం వల్ల పేరెంట్స్కి ఏదో ఉంది అని మనం ఇబ్బంది పెట్టి పిల్లల్ని పంపించినప్పటికీ కూడా పిల్లలు యాక్సెప్ట్ చేయరు. అలాంటప్పుడు మనం మానేసుకోవాల్సి వస్తుంది. బట్ నేను పంపించిన అంతకు 100% తను నాకు సపోర్ట్ చేసింది. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ రిజల్ట్స్ చూపించింది నిజం చెప్పాలంటే. దానివల్ల తనని కంటిన్యూ చేస్తూ పోయాను. బట్ ఇప్పుడు కూడా ఏంటి అని అంటే ఎడ్యుకేషన్ ఫ్యూచర్లో ఏంటి ఏదర్ ఎడ్యుకేషన్ వైజ్ అంటే తను అటు ఇటుగా చెప్తుంది. బట్ డాన్స్ ఏంటి పెద్దగా అయిన తర్వాత ఎగ్జామ్స్ ఉంటాయి, ఫ్యూచర్ ఏదో ఉంటుంది, అప్పుడు వదిలేయాలి కదా అని ఎవరన్నా అన్నా కూడా అమ్మో డాన్స్ నా ప్రాణం నేను వదిలిపెట్టాను అని ఒకటే మాట, నా ప్రాణం నేను వదిలిపెట్టాను. ఫ్రెండ్స్తో ఫోన్లో మాట్లాడుతున్నా కూడా తనది అదే ఉంటుంది, నేను అసలు డాన్స్ వదిలే క్వశ్చనే లేదు, నేను మంచి గురువుని కావాలి మా గురువులాగా అని చెప్తుంటాను. ఓకే, నిధిలో ఈ స్పార్క్ మీరు ఎప్పుడు గమనించారు తను డాన్స్ చేద్దామని? తను 9 months ఉన్నప్పుడు తను మామూలుగా నడుస్తుంటుంది కదండి, పిల్లల్ని చేపట్టి నడిపిస్తుంటాము. అప్పట్లోనే నాకు ఇంట్రెస్ట్ డాన్స్ అంటే కావడం వల్ల ఏంటంటే తను మామూలుగా నడిపించే కన్నా 1-2 అంటే 1-2 స్టెప్ వేసేది, స్టాప్ అంటే స్టాప్ ఆగిపోయేది, 1-2-3 అంటే 1-2-3 అడుగులు వేసేసి స్టాప్ అంటే స్టాప్ అనమాట. అలా ఫాస్ట్గా 1-2 అలా నాకు తెలీదు. బట్ ఏంటంటే తనను ఒక డాన్సర్ చేయాలన్న ఆలోచన తప్పితే అంతకు మించి ఏమీ తెలియదు నాకు. ఆ తర్వాత అలా వేసిన తర్వాత తను ఒక ఎల్కేజీ ఏజ్ వచ్చిన తర్వాత డాన్స్ క్లాస్లో వేశాను. మేబీ ఆ ఎఫెక్ట్ ఏంటో తెలియదు కానీ మ్యూజిక్ డాన్స్కి వెళ్తే తను డాన్స్కి యాడ్ చేసింది, అది అలా కంటిన్యూ అయ్యి మాకు బాగా. సో జనరల్గా తల్లిదండ్రులు అడుగులు ఎలా వేయాలి, నడక ఎలా నేర్చుకోవాలని నేర్పిస్తే మీరు మాత్రం నడకే నాట్యంతో నేర్పించేశారు మీరు. సో నడక కూడా సప్తపదిలాగా నాట్యంతో నేర్పించేశారు. సో అందువల్ల తను ఇలా డాన్సర్ అయింది. అంతే, అలా జరిగింది. ముందు నుంచి అంటే తనకి 9 months ఉన్నప్పటి నుంచి నాకు ఆలోచన ఉండే ఒక మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ మనమంటూ ఏదైనా చేయాలి అన్నట్టుగా ఉండింది. దానికి కానీ నిధి బాగా సపోర్ట్ చేసింది. సో మీరు నేర్చుకోవాలనుకుని నేర్చుకోలేక మీ అమ్మాయిని ఇలా డాన్సర్గా చేశారా, నేర్పించారా? అంతే, నేను నేర్చుకోవాలనుకున్నాను, కుదరలేదు చిన్నప్పుడు. దానివల్ల నా పిల్లలు ఏదైనా ఉండాలి, వారికంటూ ఒక ఎడ్యుకేషన్ సమాజంలో అలా మనం ఉన్నాము పుట్టాము పోయాము కాదు, ఈ ఉన్న మధ్యలో ఏదో చేసిపోవాలి, మనకంటూ ఒక డిఫరెంట్ ఐడెంటిఫికేషన్ ఉండాలనేది నా ఉద్దేశం. అందుకని జనరల్గా అందరూ ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ ఇస్తుంటే మీరు డాన్స్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నా అంటే రియల్గా ఎక్సలెంట్ అండి, వెరీ గుడ్. అంటే ఎడ్యుకేషన్లో కూడా అలాగే ఉన్నాయండి, వాళ్ళకి ప్రాజెక్ట్స్ వచ్చినాయి. ఒక్కొక్కసారి తను నైట్ 10:30, 11:30 వరకు కూర్చొని ప్రాజెక్ట్స్ వర్క్ చేస్తూ ఉంటుంది. అంటే స్కూల్ ఏ రోజైతే వెళ్ళదో ఆ నెక్స్ట్ డే కూర్చొని, అలాంటప్పుడు నేను తనకుండి తనే మొత్తం చేసుకుంటుంది. బట్ నేను తన వెంట మేల్కొండడము
అలాంటి తనకు సపోర్ట్ చేస్తూ ఉన్నప్పుడు ఏంటంటే పేరెంట్స్గా వాళ్ళు ఎంతసేపు అంటే నువ్వు ఓన్లీ చదువుకుంటున్నావు, నీ మార్క్స్ వస్తున్నాయి, నువ్వేంటి అని అంటే వాళ్ళు ఏదైనా చేయడానికి ఫస్ట్ పేరెంట్స్గా మనం ముందు వాళ్ళకు ఒక రూట్ చూపించి ఇది ఇలా చేసుకోవచ్చు అని చెప్తే డెఫినెట్గా ప్రతి ఒక్క పిల్లల్లో ఉంటుందండి టాలెంట్. నిధి వాళ్ళ చేస్తుంది అని అంటే నిధి గొప్పతనం అని నేను చెప్పను, ప్రతి ఒక్క పిల్లలు కూడా నిధిలాగా కావచ్చు. కానీ ఒకటి టైం మేనేజ్మెంట్, మనం ఏం చేయాలి, ఫ్యూచర్ ఏంటి అనేది మనం ఒక గోల్ పెట్టుకొని దానికి పిల్లలకు మనం వాళ్ళు రాగానే వాళ్ళు నెక్స్ట్ ఏం చేయాలి అనేది ఇలా చేస్తూ చెప్తూ వాళ్ళ వెంట ఉండి చేస్తే ప్రతి ఒక్కరు కూడా చేయగలరండి. తనకి ఇష్టం కాబట్టి మీరు ఎంకరేజ్ చేసేసారు. స్పోర్ట్సా లేకపోతే డాన్సా, అందరూ డాన్స్ చేయాలనేది అందరూ స్పోర్ట్స్ లేదు, వాళ్ళ కేటగిరీ వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఏదైనా ఉండొచ్చు. బట్ వాళ్ళ ఇష్టాన్ని బట్టి వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తూ ఒక ప్లానింగ్ అనేది చేస్తూ ఎడ్యుకేషన్ ఓకే 100% మార్క్స్ తెచ్చుకోవాలని లేదు. చదివే వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుని అదే చదువుతారు, 10 hours కూర్చుని అదే మార్క్స్ వస్తాయి. అలాంటప్పుడు దానికోసం వాళ్ళని ఇబ్బంది పెడుతూ బుక్స్ అదే 100% రావాలని ఫోర్స్ చేయడం కాకుండా వారికంటూ ఇప్పుడు నిధి ఉంది డాన్స్, ఈరోజు తను ఎడ్యుకేషన్ 2 మేనేజ్ చేసుకోగలుగుతుంది అంటే తను ఎడ్యుకేషన్ అనేది ఒక బిట్గానే చూస్తుంది, ఒక వన్ ఆఫ్ ది పార్ట్గానే చూస్తుంది తప్పితే టోటలీ ఎడ్యుకేషన్ అని పెట్టుకోదు. ప్రాక్టీస్ చేస్తుంది, ఓకే బుక్స్ హోంవర్క్ కంప్లీట్ చేయాలి, నేర్చుకోవాలి, ఫినిష్ అనమాట. అలా ప్రతి ఒక్కరు కూడా ఏదైనా తనది లాస్ట్ డిసెంబర్లోనే అబాకస్లో కూడా తన మాస్టర్స్ కంప్లీట్ అయిపోయింది. సో లాస్ట్ ఇయర్ వరకు తనకి అబాకస్ క్లాసెస్ కూడా ఉండే, మాస్టర్స్ అయిపోయింది. తను ఇప్పుడు ఓన్లీ డాన్స్ అండ్ ఇది ఉంది అనమాట. తను ఖోఖో మ్యాచెస్ అటెండ్ చేస్తుంది, దాంట్లో మ్యాచెస్కి వెళ్తుంది. ఇప్పుడు తనకి కరాటే నేర్చుకోవాలని ఉంది, బట్ టైం ఇది నేను కొంచెం బిజీ ఉండడం వల్ల తన పైన ఇంకెక్కువ టైం తీసుకోలేకపోతుంది. సో మీకు 24 hours సరిపోవట్లేదు ఎడ్యుకేషన్కి, అటు హోంవర్క్స్ కానీ ఇటు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ప్రాక్టీస్కి కానీ మీకు 24 hours సరిపోదు అనుకుంటా. అందుకనే కొన్నిసార్లు అనిపిస్తుంది అనమాట. ఈ ఎగ్జామ్స్ అప్పుడు మాత్రం జస్ట్ ఒక 1 week 10 days టైం ఇస్తే ఇనఫ్, చదువుకుంటారు. దాన్నే ఎడ్యుకేషనే కంప్లీట్గా మనం చదవాలి, 365 days బుక్స్ ముందు పెట్టుకొని చదివితేనే లైఫ్ అనేది మాత్రం నేను నమ్మనండి. ఓకే, ఇది ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు ఎలా ఫీల్ అయ్యావు? స్టేజ్ మీదకి ఎక్కినప్పుడు అయితే నాకు ఏం భయం కాలేదు, కానీ ఫస్ట్ టైం మమ్మీ చెప్పింది ఇలా ప్రోగ్రామ్ ఉంది అంటే నాకు ఐ వాజ్ ఎక్సైటెడ్. హౌ అంటే ఎలా ఉండేది స్టేజ్, గెస్ట్, నా డాన్స్ ఎలా చేస్తాను అని ఎక్సైటెడ్ ఉండే. అక్కడికి వెళ్ళాక గెస్ట్ డాన్స్ చేశాక కిందికి దిగాక గెస్ట్లు అందరూ అన్నారు చాలా బాగా చేసావు, నీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంది అన్నారు. ఐ వాజ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ ఫస్ట్ ప్రోగ్రామ్. అసలు ఏ ఏజ్లో పర్ఫార్మెన్స్ ఇచ్చావో గుర్తుందా? తనది ఎల్కేజీ. ఏజ్ గుర్తులేదు, కానీ ఐ వాజ్ ఎల్కేజీ క్లాస్. నిన్ను ఎవరెవరు అప్రిషియేట్ చేశారో గెస్ట్లు ఎలా గుర్తుంది మీకు అసలు? కొద్దిగా తను రిపీట్ చేస్తూ ఉన్నది, వాళ్ళతో దిగిన ఫోటోగ్రాఫ్స్ అవి ఉండడం వల్ల ఆ తర్వాత కూడా చెప్తూ ఉండడం వల్ల ఓకే అలా చెప్పారని ఒక నాలెడ్జ్ తనకి. బట్ తన ఫస్ట్ పర్ఫార్మెన్స్ వచ్చేసి హరిహర కళాభవన్లో అంత పెద్ద స్టేజ్ పైన ఇంత చిన్నది ఎల్కేజీ, దట్టు ప్లేట్ క్యాండిల్స్ పట్టుకొని అనమాట. చాలా భయపడ్డా. స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళందరూ అన్నారు అంత పెద్ద స్టేజ్ ఎక్కడ పడిపోతుందో ప్లేట్ పైన క్యాండిల్స్. అది తను ఆ టైంలో ఏమైపోయిందంటే క్యాండిల్ ఎక్కువ మంట రావడం వల్ల అది వచ్చేసి మొత్తం చేతి పైన డ్రాప్స్ పడిపోయింది. చుట్టూతో మా పేరెంట్స్ వాళ్ళందరూ ఉన్న వాళ్ళు కూడా టీచర్ వాళ్ళు చూసేసి ఆపేద్దాం పర్లేదు అని అన్నది. నేను చూసి అంటే ఇట్లా తల ఊపింది, ఆగండి ఇంకా తను చేస్తుందన్న మొత్తం రాలి పడిపోతుంది ఇలా, అదంతా పడిపోతాం అంటే చూసేసి వాళ్ళు టీచర్స్ అందరూ అయ్యో పాప ఆపేస్తుందేమండి, బాగుండదు, ఇంత పెద్ద పేరెంట్స్ యాన్యువల్ డే అది అని చెప్పేసి అన్నారు. నేను చూస్తే ఇలా అంటే ఇలా అనింది, సర్లే అని చెప్పేసి కంటిన్యూ చేసాం. బట్ ఒక్కసారి అయిపోయి దిగంగానే చూస్తే మొత్తం చేతుల పైన మొత్తం వ్యాక్స్ పడిపోయింది. ఇంకా గెస్ట్లు టీచర్స్ ఏమైంది అంటే అమ్మ డాన్స్ మొత్తం కంప్లీట్ చేసి కదా స్టేజ్ దిగాలి, మరి మధ్యలో ఎలా ఆగుతాము, అందుకని చెప్పేసి కంప్లీట్ చేశాను వచ్చేసాను అంది, అంతే. ఇంకా ఒక్కసారి తను మామూలుగా ఉన్నప్పటికీ వన్స్ ఒక్కసారి సాంగ్ స్టార్ట్ అయింది, పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయింది మాత్రం టోటలీ అండి అది అక్కడికి కంప్లీట్ చేసి వాళ్ళ గురుగారు ఏం చేశారో అది చేసి దిగుతుంది, అది తన ప్లస్ పాయింట్. సో నిధి, మా స్నేహ టీవీ వ్యూవర్స్ కోసం ఒక పర్ఫార్మెన్స్ చేయాలి, చేస్తావా? షూర్, పక్కా చేస్తాను. చకార చండ తాండవం తనోతు శివ శివం, చకార చండ తాండవం తనోతు శివ శివం, చకార చండ తాండవం తనోతు శివ శివం, చకార చండ తాండవం తనోతు శివ శివం. కొలువై ఉన్నాడే
ఇది ఫస్ట్ పర్ఫార్మెన్స్ అప్పుడు ఆ ప్లేట్ మీద నిలబడడం, క్యాండిల్స్ పట్టుకోవడం టఫ్గా అనిపించదు? అమ్మ క్లాసికల్ డాన్స్ అంటే ఇలా ఉంటుందా, నేర్చుకోవాలా, నా వల్ల కాదు అని అనిపించలేదా? మా గురుగారు ఒక్కొక్క స్టెప్ స్లోగా అంటే ఫస్ట్ నాకు ఒక సాంగ్ నేర్పిస్తున్నారు చెప్పారు, కానీ ప్లేట్ మీద ఇది అంతా ఉంటుందని చెప్పలేదు. కానీ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అది స్టేజ్, అప్పుడు మా టీచర్ కొత్తగా ప్లేట్ అవన్నీ తెచ్చారు. నాకు డిఫరెంట్గా అనిపించింది. ఫస్ట్ టైం కుచ్చుకుంది, నొప్పిగా అనిపించింది, కానీ నెక్స్ట్ టైం ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ నాకు ఈజీగా అనిపించింది. క్లాసికల్ కాకుండా వేరే డ్యాన్స్ ఏమైనా నేర్చుకోవాలనుకుంటున్నావా? కథకళి ఇలా చాలా ఉన్నాయి కదా, ఇంకేమైనా నేర్చుకోవాలనుకుంటున్నావా? నాకు సెమీ క్లాసికల్, ఫోక్, ఇంకా వెస్టర్న్ కూడా వచ్చు. ఇవి కాకుండా ఇంకా నేర్చుకోవాలనుకుంటున్నావా? ఇందులో మాస్టర్స్ చేసి వేరే కూడా నేర్చుకుందాం అనుకుంటున్నాను. నిధి గురించి గురువుగారు ఏమంటూ ఉంటారు? మా గురుగారు నన్ను ఒక ఎగ్జాంపుల్గా అందరు స్టూడెంట్స్కి చెప్తారు. గ్రేట్. ఒకటి ఏంటంటే తన ప్లస్ పాయింట్, వాళ్ళ ప్రోగ్రామ్ ఉన్నప్పటికీ కూడా అంటే గురువుగారితో చేయవలసిన సాంగ్ ఉన్నప్పటికీ తన టైమింగ్ అది సెట్ కాదండి, ప్రాక్టీస్కి వెళ్ళడానికి కుదరదు. అలాంటప్పుడు డైరెక్ట్ ప్రోగ్రామ్కి వెళ్ళిపోతుంది అనమాట. వేరే వాళ్ళందరూ కూడా 1 వీక్ 10 డేస్ 15 డేస్ బిఫోర్ నుంచి ప్రాక్టీస్ అవుతుంది వాళ్ళది. బట్ తన టైమింగ్, మేడం టైమింగ్స్ కుదరదు. ఎలా మేడం మరి ఉంది కదా ప్రాక్టీస్కి ఎలా అని అంటే, పర్లేదు దాన్ని డైరెక్ట్ తీసుకొచ్చేసేయండి. తను డైరెక్ట్ చేయాల్సిన ఆర్టిస్ట్, ప్రాక్టీస్ చేస్తూ చేయాల్సిన ఆర్టిస్ట్ కాదు. తను చేసేస్తుంది, నాకు ఆ నమ్మకం ఉంది, మీరు తన గురించి ఏం మాట్లాడొద్దు, ఐటమ్స్ ఇవి చేయాలి, ఒక్క మాట చెప్పేసి తన ఇంట్లో ప్రాక్టీస్ చేసుకోమని చెప్పండి చాలు. డైరెక్ట్ వచ్చేసి గ్రూప్లో తను మేనేజ్ చేసేస్తుంది, గురుగారు పక్కన ఉంటుంది, మేనేజ్ చేసేస్తుంది, అంతే. ఇంకా ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్స్ కూడా ప్రాక్టీస్ చేయకుండా స్టేజ్ మీద పర్ఫామ్ చేయలేరు కదా, మరి మీ అమ్మాయి డైరెక్ట్ స్టేజ్ మీదే పర్ఫామ్ చేస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది ఆ ఫీల్? అది అందరికీ ఛాన్స్ రాదండి, నాకు ఒక్కదానికి ఆ ఛాన్స్ ఉన్నప్పుడు నిజంగా ఐఎమ్ ఫీలింగ్ సో గ్రేట్. అండ్ ఇలాంటి అమ్మాయి ఉండడం అనేది నిజంగా నేను యాజ్ ఎ మదర్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఈ ప్రజెంట్ జనరేషన్లో అబ్బాయిలు అని చెప్పేసి ముందుకు పోయే వాళ్ళకి నిధిని ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలనుకుంటున్నాను. ఎందుకనంటే అబ్బాయిలు ఉండి వాళ్ళు ఫ్యూచర్లో ఏదో ఒక రోజు కోసం అని చెప్పేసి అబ్బాయిలే కావాలి అనుకునే కన్నా మనం ప్రతి రోజుని ఎంజాయ్ చేస్తుంటాం ఇలాంటి పిల్లల వల్ల. వాళ్ళని మనం ప్లాన్ చేస్తూ ముందుకెళ్తే ఇక్కడ ఒక ఇంటికే కాదు 2 ఇంట్లలోకి కూడా, ఇటు అమ్మగారి తల్లి పుట్టింటికి అటు మెట్టినింటికి కూడా పేరు దిగల పిల్లలు ఆడపిల్లలు మాత్రమే. అలాంటి వాళ్ళని ముందు నుంచి డౌన్ చేస్తూ ఎందుకు చేస్తున్నారు? అలా కాకుండా నిధిని ఇలా చేస్తుంది కూడా బికాస్ ఆఫ్ నిధిని చూసి చాలామంది పేరెంట్స్ మారిన వాళ్ళు కూడా ఉన్నారు. మా అమ్మాయిని ఇలా చేయాలి అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నిధి గురించి స్టేజ్ పైన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, రమణాచారి గారు, ఇలాంటి వారు, రీసెంట్గా వాణిశ్రీ గారు తన పర్ఫార్మెన్స్ అయిన తర్వాత దగ్గరికి పిలుచుకొని చాలా బాగా చేసావు, తన పర్ఫార్మెన్స్ చేసిందనమాట, నాలాగే చేసావు, చాలా బాగా చేసావు అని చెప్పేసి. పూరి జగన్నాథ్ గారు, ఇలాంటి వారు, అహనా పెళ్ళి అంట ఆ సాంగ్ చేసింది. అలాంటప్పుడు అలాంటి వాళ్ళందరి దగ్గరికి పిలుచుకొని చాలా బాగా చేసావు, అసలు అచ్చంగా అలాగే ఉన్నావు, నీ పర్సనాలిటీ నువ్వు కూడా అని చెప్పేసి అన్నప్పుడు నిజంగా చాలా హ్యాపీగా ఉంటుంది. నలుగుట్లో వెళ్ళినప్పుడు తను వెళ్ళేసి నిధి మీ అమ్మాయి అని అడుగుతుంది అని కాదు, వాళ్ళ మదర్ మీరేనా అని అడుగుతారనమాట. అప్పుడు అవునండి అని అప్పుడు నేను చెప్పుకోవాల్సి వస్తుంది. అలా చెప్పినా కూడా నేను మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది మాకు ఆ టైంలో. సో నిధి వల్ల మీకు గుర్తింపు? నిధి వల్లనే మమ్మల్ని చాలా గుర్తుపడతారు బయటికి వెళ్ళినప్పుడు. ఈ మా సరౌండింగ్స్లో కూడా అందరు కూడా మీరు నిధి వాళ్ళ మదర్ కదా, మీ అమ్మాయి డాన్స్ చేస్తుంది కదా, ఇలా అడుగుతుంటారనమాట. ఇంత చిన్న ఏజ్లో నిధి నుండి మమ్మల్ని గుర్తుపట్టడం అనేది వీఆర్ సో లక్కీ. నిధి, ఫ్రెండ్స్లో నువ్వు ఎలా ఉంటావు? ఫ్రెండ్స్ నేను ఎలా ట్రీట్ చేస్తారు? మాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంది, సాధన అని. తను నన్ను నిధి అని పిలవదు, లాలి అని పిలుస్తుంది. అందరు ఉండగా కూడా లాలి అనే పిలుస్తుంది. బయట కోపం వస్తుంది కానీ లోపల మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకో అర్థం కాదు, హ్యాపీగా ఉంటుంది. కరిష్మా, వర్షిణి, గీతిక, ఇంకా మా బెస్ట్ ఫ్రెండ్ వీళ్ళందరూ బాగా సపోర్ట్ చేస్తారండి. తను వెళ్ళకపోయినా హోంవర్క్స్ కానీ ఫోన్ చేసి మరి ఈ హోంవర్క్ ఉందని వాట్సాప్లో నోట్స్ క్లిప్స్ తీసుకొని పిక్స్ తీసుకొని ఫార్వర్డ్ చేసేసి నెక్స్ట్ డేకి మళ్ళీ తను రెడీ ఉంటుంది. నీ ఫ్రెండ్స్ కూడా నీ పర్ఫార్మెన్స్కి వస్తారా? అంటే వాళ్ళ పేరెంట్స్ ఏమంటూ ఉంటారు? నా స్కూల్లో ఒక ఫెస్టివల్కి ఎవ్రీ ఫెస్టివల్స్కి సెలబ్రేట్ చేస్తారనమాట స్కూల్ వాళ్ళు. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఫెస్టివల్కి నా డాన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది కంపల్సరీ. సో నా ప్రోగ్రామ్ ఉందంటే మాత్రం మా ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ పక్కా వస్తారు చూడడానికి. వాళ్ళు ఎలా అప్రిషియేట్ చేస్తూ ఉంటారు నేను?
వాళ్ళు అంటారు నిధిని చూసి నేర్చుకోండి ఎలా చేస్తున్నా అంటారు. అప్పుడు వావ్ నేను చాలా గ్రేట్ అనుకుంటావా? అంటే ఒక్క సైడ్ ఏమో హ్యాపీగా అనిపిస్తుంది, కానీ ఇంకో సైడ్ ఏమో ఫ్రెండ్స్ని తిడుతున్నారు అనిపిస్తుంది. అయ్యో, రెండు వైపులు బాగా ఆలోచించావు. నిధి, నీకు పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉంటుంది? మమ్మీ డాన్స్లో దీంట్లో సపోర్ట్ చేస్తుంది. బయటికి వెళ్ళాలంటే ఏదైనా కొనియాలంటే మమ్మీ చెప్పుకోదు, సో డాడీ తీసుకెళ్తారు. ఎవరి పార్టీ నువ్వు, మదరా ఫాదరా? ఇద్దరు కావాలి. నీ పర్ఫార్మెన్స్ చూసి ఫాదర్ ఏమంటూ ఉంటారు? ఎప్పుడు మమ్మీతోనేమో బాగా చేసింది అంటారు, నాతో బాగా చేయలేవు అని ఎక్కిరిస్తుంటారు. ఓకే, మరి మా స్నేహ టీవీ వ్యూవర్స్ కోసం నిధి ఫోక్ పర్ఫార్మెన్స్ కూడా చేస్తావా? చేస్తాను. మీరు ఫోక్ అన్నారు కదండి, ఫోక్కి సంబంధించిన ఒక సాంగ్ ఉంది. అదేంటంటే మన పూర్వకాలంలో లేడీస్ ఉదయం లేచిన తర్వాత ఫస్ట్ భర్త కాళ్ళు మొక్కేసి వాళ్ళ దినచర్య మొదలయ్యేది. అలాంటిది నిధి ఒక సాంగ్ చేస్తుంది. అది మార్నింగ్ లేచి లేడీస్ ఎంత కష్టపడి వాళ్ళు ఎంత చేసినప్పటికీ కూడా మనం ఇంట్లో వండింది ఇంట్లో వాళ్ళకి అందరికీ వడ్డించి చేసి, ఇంట్లో ఉన్నా లేకున్నా తిన్నా తినకపోయినా కడుపు నిండా తిన్నట్టుగా ఇంట్లో వాళ్ళను ఇల్లును సర్దుకొస్తుంది. అలాంటిది ఇంత చేసిన సమాజంలో మగవాళ్ళతో పాటు ఆడవాళ్ళు కష్టపడుతూనే ఉన్నారు, ఈక్వాలిటీ కావాలని ఫైట్ చేస్తూనే ఉన్నారు. అయినా స్టిల్ ఈరోజు కూడా అది దక్కట్లేదు. అలాంటిది ఆడవాళ్ళకి భూదేవంత సహనమే కాదు, సమస్య వచ్చినప్పుడు ఆది పరాశక్తియే తను ఎదుర్కోవాలనేది ఆ సాంగ్ ఉంటుంది. ఆ ఫోక్ ఐటమ్ మీకోసం చేస్తుంది ఇది. సో స్వర్ణ గారు 45 అవార్డ్స్ వచ్చాయి, 13 వరల్డ్ రికార్డ్స్ వచ్చాయి కదా, మరి రీసెంట్గా కళాభినేత్రి అవార్డు కూడా వచ్చింది. మరి మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉంది. తనకి 8 years ఉన్నప్పుడే నాన్ స్టాప్గా 21 సాంగ్స్కి డాన్స్ పర్ఫామ్ చేసిందండి. దానికి 9 వరల్డ్ రికార్డ్స్ వచ్చాయి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. రియల్లీ గ్రేట్. తనకి అలాగే 45 అవార్డ్స్ కూడా ఉన్నాయి. కళానిధి, నృత్యనిధి, కళా పరిపూర్ణ ఇలాంటివి. రీసెంట్గా తను వాణిశ్రీ గారి చేతుల మీదుగా సావిత్రి అమరావతి అవార్డు తీసుకుంది. ఇంత చిన్న ఏజ్లో తనకు అన్నీ అచీవ్ చేసినందుకు కానీ చాలా హ్యాపీగా ఉంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ స్వర్ణ గారు అండ్ నిధి, మీ వాల్యుబుల్ టైంని మా స్నేహ టీవీతో స్పెండ్ చేసినందుకు. అండ్ నిధి మరిన్ని హైట్స్కి వెళ్ళాలని స్నేహ టీవీ కోరుకుంటుంది. సో ఆల్ ద బెస్ట్ నిధి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మీ స్నేహ టీవీ నుంచి నిధి ఈరోజు మాకు చక్కటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి,
చిన్నారి లాలినిధి చెప్పిన కబుర్లు ఇది ఇవాల్టి రేపు మాది. మరో బ్యూటిఫుల్ ఎపిసోడ్లో మళ్ళీ మీ ముందుంటారు. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్నేహ టీవీ. న్యూస్ ఇస్ రైట్.